హలో గాయ్స్, హాయ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ విశేషమో వింతలు ఏంటంటే, నేను సర్ప్రైజ్ చేద్దామని తిరిగి షాక్ అయితే, అంటే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్న పర్సన్ అయితే షాక్ అయ్యారనమాట. విషయం ఏంటంటే వీడియో చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ అయితే మా హస్బెండ్ది బర్త్డే అనమాట. అంటే నేను మా ఊరు నుంచి తనని మీట్ అవ్వడానికని గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే ఇంకా అక్కడంతా స్టార్టింగే మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వెళ్ళి గుంటూరులో తనని మీట్ అయ్యి మళ్ళీ అక్కడ వెళ్ళి ఫుడ్ తినేసి ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే ఏంటంటే నేను వెళ్ళేటప్పటికి గుంటూరులో తనకి లైన్ అయ్యి లేట్ అయిందంట. సో అందుకని నేను చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది తన కోసం. ఫైనలీ తనైతే వచ్చాడు. వచ్చిన తర్వాత మనం అనుకున్నాం ఏదైనా స్పెషల్గా సర్ప్రైజ్ చేద్దామా అని. కాకపోతే ఏం చేద్దామన్నా తనకి చెప్పి చేస్తా సర్ప్రైజ్ ఎలా అవుతుంది అవ్వదు కదా. అందుకని ఏం చేద్దామా అని వెయిట్ చేశాను. నాకేం థాట్ రాలేదు. సర్లే ఆ టైంలో ఏమొస్తే అదే చూద్దామని చెప్పి అలా వెయిట్ చేశా. తర్వాత తను ఫుడ్ తీసుకొస్తే మేము తింటూ ఉంటే మొత్తం ఆ డాగ్స్ అన్నీ మా దగ్గరే వచ్చేసి ఉన్నాయన్నమాట. సర్లే కదా అనేసి ఇంకా ఫుడ్ తినేసి వెళ్ళిపోతుంటే నేను ఎస్కలేటర్ ఎక్కాను. తను దిగిపోయి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బాగానే వర్క్ అయింది. నేను మళ్ళీ దిగేటప్పటికి ఎస్కలేటర్ స్టాప్ అయిపోయింది అనమాట. కొంచెం ఫియర్ అయితే వచ్చింది. లాస్ట్ టైం కొంచెం ఎదురుకి వెళ్ళాక పోలీసులు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ట్రైనింగ్ ఇస్తుంటే అది చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. తర్వాత అలా మామూలుగా వెళ్ళిపోయి ఇద్దరము మా ట్రైన్ అయితే అక్కడ రెడీగా మా కోసం పెట్టేశాక ఇంకా స్పేస్ చూసుకొని అంటే మేము వెళ్ళిపోయింది ఇప్పుడు 11:30కి ట్రైన్ అయితే మేము 8:30కే వెళ్ళి కూర్చున్నాము. ఇంకా తర్వాత అదంతా కూర్చొని వెయిట్ చేసి ఇంకేం టైంపాస్ అవ్వట్లేదని కొంతసేపు అటు ఇటు తిరిగి ఏదో ఒక టైంపాస్ చేసేసి ఫైనలీ ట్రైన్ అయితే లైట్స్ ఆన్ చేశారు. ట్రైన్ ఎక్కేసాము, అయిపోయింది. ఆల్ హ్యాపీస్. తర్వాత ట్రైన్లో చాలాసేపు ఇబ్బంది పడ్డాను అనమాట. చాలామంది అందరూ ఊరికే ఏంటో వెరైటీగా చూసారనమాట ట్రైన్లో అందరూ. నాకు చాలా భయం వేసింది. 2-3 టైమ్స్ లెగ్గొట్టేసాను అనమాట పడుకున్నామని. కాకపోతే తిట్టుకుంటాడు అనుకున్నాను, పర్లేదు. అయితే ఇంకేంటంటే వెయిట్ చేసి ఏం చేద్దామని ఆలోచిస్తే నా దగ్గర లిటిల్ హార్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఉందన్నమాట. లిటిల్ హార్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఆ లిటిల్ హార్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాంలే అంటే ట్రైన్లోనే కదా అని తనని లెగ్గొట్టేటప్పటికి ఏమైందంటే తను షాక్ అయ్యాడనమాట. ఏంటి అస్తమానం నిద్రలో లెగ్గొడుతున్నాను, నేనైతే షాక్ అయ్యానని చెప్పేసి కొంచెం సీరియస్ అయ్యాడు. బట్ స్టిల్ ఓకే. అలా కొంచెం ట్రైన్లో కొంతసేపు అలాగ నిద్రలో కొంచెం ఫీల్ అయ్యి తర్వాత అయితే నేనైతే విషెస్ చేసేసాను 12 గంటలకే. 12 గంటలకి విషెస్ చేసేసిన తర్వాత తను లేచి 12 గంటలకు విష్ చేసేసి చాక్లెట్ పెడితే మెలోడీ చాక్లెట్స్ తినేసాడు. అయిపోయాక మళ్ళీ పడుకున్న ఒక 10-15 మినిట్స్కి మళ్ళీ విజయవాడ దగ్గరకు వచ్చేసాం కదా. లెగ్గొట్టిన మళ్ళీ తిడతాడేమో అనుకుని ఆలోచించేటప్పటికి ఇంకా విజయవాడ వచ్చేటప్పటికి సడన్గా బ్రేక్ వేస్తే తనే లేచాడనమాట. లేస్తే అది చెప్పాను కదా, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏది ఉంటుంది. ఇంకా తర్వాత తన బర్త్డే రోజు నేను విషెస్ చేయడము, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత విజయవాడలో దుర్గమ్మ తల్లి గుడిని దర్శించుకోవడము, ఇంకా అంతా అట్లా అయిపోయిందనమాట. పడుకుంటుంటే ఇంకా రెగ్యులర్గా అలానే పడుకోవడము అట్లే అయిపోయింది. ఇంక ఇట్లా కాదు, ప్రశాంతంగా పడుకోవాలి ఎట్లయినా అని అలా పడుకున్నానంతే. మాకైతే అనపర్తి అయితే వచ్చేసింది. అనపర్తిలో దిగి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం వాక్ చేసుకొని బైక్ తెచ్చుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వచ్చేసి పడుకున్నాం అనమాట. ఇంకేముంది, బర్త్డే సెలబ్రేషన్ కాస్త సర్ప్రైజ్ అయితే తనని లెగ్గొట్టి చెప్పేటప్పటికి షాక్ ఫీల్ అయ్యాడనమాట. తనతో పాటు నేను కూడా షాక్ అయ్యాను అనమాట. అందుకే అంటున్నా, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏది జరగదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఏదైనా జరగాలి.
సో బీ హ్యాపీ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్. థ్యాంక్ యూ.